చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కార్యాలయ ప్రాంగణంలో కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె. ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని సిఐటియు మండల కార్యదర్శి మమత, ఏఐటియుసి మండల కార్యదర్శి రాధమ్మ ఆధ్వర్యంలో కార్వేటి నగరం, వెదురుకుప్పం, ఎస్ఆర్పురం మండలాల అంగన్వాడీ ఉద్యోగులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కుమారి గురిపై వెలిసి ఉన్న శ్రీవల్లి దేవయాని సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వరకు మెట్ల మీదుగా మోకాళ్లతో నడిచి ముఖ్యమంత్రిని స్వామివారిగా తలంచి జగనన్న ఆరోహర అంటూ సీఎం మనసు మార్చి మాకు మేలు చేయాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మద్దతుగా ఏఐటియుసి ఉపాధ్యాయ సంఘాలు నాయకులు సంఘీభావం వ్యక్తం చేశారు. మద్దతు తెలియజేస్తూ అందరికీ వందనం. అదేవిధంగా ఈ సందర్భంలో రెండు విషయాలు చెప్పదలుచుకున్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉపాధ్యాయ సంఘాలు మరియు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఏపీటీఎఫ్ మా సంఘం తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి నేను ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. ఆ విధంగా ఉదయం మేము స్కూల్కి వెళ్ళే సందర్భంలో మిమ్మల్ని మద్దతు తెలపడానికి కానీ మరి అదేవిధంగా మేము స్కూల్ వదిలిపెట్టే సమయంలో రావడానికి కూడా ఆ సందర్భం మనకు కమ్యూనికేట్ చేయడానికి కుదరలేదు. కాబట్టి ఒకవేళ మేమందరం ప్యాప్టో తరఫున రేపు మాట్లాడుకొని, అంటే ప్యాప్టో అంటే కార్వేటి నగర మండలంలో ఎస్టీ ఉంది, ఏపీటీఎఫ్ ఉంది, యూటీఎఫ్ ఉంది, ఆఫ్టర్ రకరకాల సంఘాలు ఉన్నాయి. ఈ సంఘంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కలిసి రేపు సాయంత్రము మీకు అన్ని సంఘాల తరఫున మద్దతు తెలియజేయడానికి తెలపడానికి ఇక్కడికి ఇచ్చేసి ఉన్నాము. ఒకవేళ ఆ విధంగా ఉంటే మీ లీడర్లకు ఎవరికొకరికి మేము ఫోన్ చేస్తాము. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే అంగన్వాడీ వర్కర్లు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు. అట్ ద సేమ్ టైం సచివాలయంలో పనిచేసే వాళ్ళు కూడా ఉద్యోగస్తులే. ఒక ఉద్యోగస్తులు ఇంకొక ఉద్యోగస్తుల మీద దాడి చేయడం అనేది, క్లోజ్ చేస్తున్నటువంటి అంగన్వాడీ బిల్డింగ్ని తాళాలు మరి పగలగొట్టి మరి ఇలాంటి విధమైనటువంటి బాధలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన దీనిని కూడా పూర్తిగా మర్చిపోయి ఇబ్బంది పెడుతున్నారనే సందర్భం మనకందరికీ తెలుసు. కాకపోతే నా సలహా ఏంటంటే ఇంకా కూడా మీరందరూ ఇంకొంచెం ముందుకు వెళుతూ ఏమాత్రము నిరాశకు లోను కాకుండా ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఒక కనీస వేతనం కావచ్చు, ఆ తర్వాత దానికి వెసులుబాటుకి ఇంకోటి చెప్పారు గ్రాట్యుటీ ఒకటి. ఒక రోజు కూలి పని చేసుకుంటే సాయంత్రం లోపల వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. మరి